ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనము. బట్ హీ స్టాండ్స్ అలోన్ అండ్ హూ కెన్ అపోజ్ హిమ్? He does whatever he pleases. Job chapter 23 verse 13. ఈ రోజుకు గాను ప్రేమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఏక మనస్సు గలవాడు అనగా పరిస్థితిని బట్టి, అనుకూలతను బట్టి, కాలాన్ని బట్టి ఆయన మార్పు చెందడు. ఆయన్ని మార్చేవారు, మభ్యపెట్టేవారు ఎవ్వరూ కూడా లేరు. ఆయనకు ఏదైతే ఇష్టమో, ఏదైతే న్యాయమో దానినే ఆయన చేస్తారు. ఈ రోజున మన చుట్టూ ఉన్న ప్రజలు, మనతో పాటు ఉన్న మనుష్యులు క్షణం క్షణం మారుతుంటారు కదండి. మనము సంపూర్ణంగా నమ్మిన వారు కూడా ఆ వ్యక్తి మనవాడే, ఆమె మన మంచి కోరుకునేదే అని మనము అనుకుంటుండగానే వారు మనకు వ్యతిరేకంగా మారుతుంటారు. మనకు సపోర్ట్ చేయాల్సింది పోయి, మనకు సహాయం చేయాల్సింది పోయి వేరే వారికి సపోర్ట్ చేస్తూ సాయం చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇటువంటి వాతావరణం, ఇటువంటి పరిస్థితులు రాజకీయాల్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఈరోజు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి రేపు మరొక పార్టీతో ఉంటాడు. ఈరోజు ఒక వాగ్దానము చేసిన వ్యక్తి గెలిచాక నేనెప్పుడు అన్నానంటాడు. ఈ లోకంలోని జనులు విశ్వసనీయత, యథార్థతను కోల్పోయి జీవిస్తుంటారు. వారి హృదయాన్ని, వారి ఆలోచనలను చాలా చాలా ఈజీగా మార్చేసుకుంటున్నారు కదండి. దానికి కారణాలు చాలా ఉంటాయి. ఉదాహరణకు, డబ్బు కోసం ఆశపడి కొందరు మారితే పరిస్థితులను బట్టి మరికొందరు మారుతారు. ప్రాణభయమును బట్టి ఇంకొందరు మార్చబడతారు. బెదిరింపులు, బ్లాక్మెయిల్ను బట్టి ఇంకొందరు మారుతుంటారు. ఇలా ఒక మనిషి మారడానికి చాలా చాలా రీజన్స్ ఉంటాయి. కానీ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయనను మార్చగలవాడెవడు అని. దేవుణ్ణి బెదిరించగలరా? దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేయగలరా? లేదా డబ్బు ఆశ చూపించగలరా? ఏమి చేసి ఆయన్ను మన వైపు ఉండకుండా చేస్తారు? చేయగలరు చెప్పండి. ఆయనను మార్చగల సామర్థ్యమో, ఆయనకు ఇదే చెయ్యాలి అని చెప్పే అధికారమో ఎవ్వరికి లేదు, రాదు. భక్తుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునో సమర్థుడు కాడు అని. యోబు తనకు జరిగిన దాని గురించి దేవుణ్ణి నేను ప్రశ్నించలేను, ఆయన మనస్సు మార్చుకోమని చెప్పలేను, ఆయన చిత్తములో ఏది ఉంటే అదే నా జీవితంలో జరుగుతుంది, ఆయనకు నా ఎడల ఏది ఇష్టమో దానినే జరిగిస్తాడు, ఆయన్ని ఎదురించి మాట్లాడే సామర్థ్యమో నాకు లేదు, నేను ఎవరిని ఆయన మనస్సు మార్చడానికి అనే విధంగా ఈరోజు లేఖన భాగాలు మనకు సూచిస్తున్నాయి. వాక్యం సెలవిస్తుంది కదా, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరము అని. మనము చాలా ఆలోచిస్తామండి, చాలా రకాల భయాలతో కృంగిపోతుంటాం. ఏ ప్రమాదం ఎటు నుండి వస్తుందో అని అనుకుంటాం. ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి ఫ్యూచర్ని ఊహించుకుంటాం కదండి. నీకు అనారోగ్యం ఉంటే నేను ఇంకా బాగుపడను అనుకుంటావు. నేను లేకపోతే నా బిడ్డలు ఏమైపోతారో అని ఆలోచిస్తావు. నీ భర్త త్రాగుబోతుగా ఉంటే, నీ భార్య ప్రేమ లేనిదిగా ఉంటే వారు ఇక ఎప్పటికీ మారరు, నెక్స్ట్ నా భవిష్యత్తు ఏంటి అని ఏదేదో ఊహించుకుంటావు. ఇప్పుడు ఉన్న అప్పుల సమస్యలు, ఆర్థిక పరిస్థితి ఇక లైఫ్ లాంగ్ ఉంటుందని భ్రమపడుతుంటావు. మన ఆలోచనలు మన గురించి చాలా నెగిటివ్గానే ఉంటాయి. కానీ దేవుని ఆలోచనలు మనకు మంచి చేసేవిగా ఉంటాయి. మనము అనుకున్నట్లు, మనము ఊహించినట్లు కాదు. దేవుడు అనుకున్నట్లు ఆయన ఇష్టము చొప్పునే మన జీవితంలో జరుగుతుంది. యోబు బహుశా ఎప్పుడూ ఆలోచించి ఉండడు, మరలా పూర్వస్థితి నాకు వస్తుంది అని, తాను ఆరోగ్యంగా మారతాను అని, తాను ఆర్థికంగా మరలా బలపడతాను అని. యోబు ఆలోచన అంతా ఎప్పుడు ఇక ఇదేనేమో నా జీవితం, ఈ బూడిదలోనే, ఈ కన్నీటితోనే జీవించాలేమో అనుకొని ఉండొచ్చు.
కానీ దేవుడు ఆలోచన స్థిరమైనది. ఆయనను మార్చేవాడు ఎవ్వరూ లేరు. ఆయన ఏది అనుకున్నాడో అదే యోబు జీవితంలో జరిగించాడు. చివరకు గొప్పవానిగా ఆశీర్వదించాడు. బహుశా యోబు శత్రువులు యోబు అంటే పడనివారు ప్రేయర్ చేసి ఉండవచ్చు, ఎప్పటికీ యోబు అదే దుఃఖ స్థితిలో ఉండిపోవాలని. కానీ ఆ సర్వశక్తి గల దేవుణ్ణి మార్చగలవారు ఎవ్వరు లేరు. ఈరోజు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్న అద్భుతాన్ని ఆపగల శక్తి సామర్థ్యాలు ఎవ్వరి దగ్గర లేవు అని గుర్తుపెట్టుకో. నీ చుట్టుప్రక్కల పరిస్థితులు, నీ కన్నవారు, నిన్ను కట్టుకున్నవారు, నీ బిడ్డలు మరి నీకు విరోధంగా ఉండొచ్చేమో, కానీ నీవు నమ్మిన దేవుడు మార్పు లేనివాడు, మారనివాడు అని జ్ఞాపకం ఉంచుకో. ఆయన వాగ్దానము నీ జీవితంలో తప్పక నెరవేరుతుంది గనుక ధైర్యంగా ఉండు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, సర్వశక్తి గల దేవుడవు, సామర్థ్యము గల దేవుడవు, అద్భుతాలు జరిగించేవాడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు. మీకు అసాధ్యము కానిదంటే లోకంలో ఏది లేదు నా ప్రభ. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు అని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా మీ యొక్క మనసుని మార్చడం ఎవరి తరము కాదని, అయా మీకు ఇష్టమైనదేదో మా జీవితంలో అదే తలంచుతారని, అదే జరిగిస్తారని, అద్భుత కార్యాలు జరిగిస్తారని తండ్రి ఈ రోజున తండ్రి మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో తండ్రి బలపరిచినందుకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, అయా మీరు తండ్రి యోబు జీవితంలో ఏదైతే నిశ్చయించారో ప్రభువా, ఏదైతే తండ్రి ఆశీర్వాదం ఇవ్వాలని మీరు అనుకున్నారో తండ్రి, అదే విధంగా యోబు జీవితంలో జరిగించారు. దుఃఖ స్థితిని తీసివేసి తండ్రి సంతోషమునిచ్చారు. ఏదైతే పోగొట్టుకున్నాడో రెండంతల ప్రతిఫలమును, రెండంతల మేలులను తండ్రి యోబు జీవితంలో చేశారని తండ్రి ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నా తండ్రి మాకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చగల దేవుడవు తండ్రి. లోకము తట్టు కాకుండా, అయా మనుషుల తట్టు కాకుండా నీ వైపు చూసే మనసును మాకు దయచేయండి. నీవిచ్చు ఆశీర్వాదములు పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని నిలవబెట్టండి. అదేవిధంగా నా తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయి నలిగిపోయి అయా జీవితం పైన విరక్తి కలిగి ఉన్నారో అటువంటి బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. మీ కొరకు బహుబలముగా వాడబడే సాధనాలుగా ప్రతి బిడ్డను నిలవబెట్టండి నా తండ్రి. అయా వారికి వచ్చిన శ్రమను బట్టి, వారికి వచ్చిన వేదనను బట్టి దిగులు చెందక ఆ శ్రమలో నుండే ఆశీర్వాదాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అనారోగ్య సమస్యను తీసివేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి. అయ్యా వారికి వచ్చిన అనారోగ్యము వారిని ఏమి చేయదని, అదేవిధంగా తండ్రి వారికి వచ్చిన శ్రమ వారిని ఏది చేయదని, కృంగుదలలో నుండి, నిరాశలో నుండి, నిస్పృహలో నుండి తండ్రి చిగురించిన ఆశగా మార్చే దేవుడవు. ఈ రోజున తండ్రి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉండి, అనారోగ్య సమస్యలతో ఉండి, దీర్ఘకాలిక రోగాలతో ఉండి మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. మీ రక్తములో ప్రతి బిడ్డ పాపాన్ని కడిగి పరిశుద్ధపరచండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి. రుణ భారాల నుంచి విడుదల దయచేయండి. అయ్యా వారు తండ్రి ఎక్కడైతే అప్పు చేసి ఉన్నారో వారి హృదయాలను మార్చండి ప్రభా. అయ్యా మరి తండ్రి అప్పును యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం తండ్రి. అద్భుత కార్యాన్ని బిడ్డల పట్ల జరిగించండి నా తండ్రి. అయా కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఎందరో బిడ్డలు ప్రభా భార్యాభర్తల మధ్య తండ్రి విభేదాలతో ఉంటున్నారో ప్రభా, వారితో మీరు మాట్లాడండి. అయా గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించండి. భార్యాభర్తల మధ్య సమాధానము కలగజేయండి. యేసు నామములో విడిపోయిన కుటుంబాలను కట్టమని వేడుకుంటున్నాం తండ్రి. వారికి ఇచ్చిన గర్భఫలమును జ్ఞాపకం చేసుకోనండి. తల్లికి దూరమై, తండ్రికి దూరమై ఉంటున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. తల్లివై, తండ్రివై మీరే వారిని ఆదరించి ఆ కుటుంబాన్ని మీ యొక్క నామ ఘనత కొరకు కట్టమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్నారో అట్టి బిడ్డలను తండ్రి మీరు మాట్లాడండి. వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయా తండ్రి గర్భిణీ స్త్రీలను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి. అయా కడుపులో ఉన్న బిడ్డను మీ యొక్క జ్ఞానము చేత నింపండి. మంచి శక్తితో, బలముతో, మీ యొక్క బలముతో తండ్రి బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క సేవలో ముందుకు వెళ్తున్నారో వారికి వచ్చే ఆటంకాలు, వారికి వచ్చేటువంటి సమస్యలు, వారికి వచ్చే సూటిపోటి మాటలు, అవమానాలు, నిందలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా.
అయా ఎందరైతే బిడ్డలు తండ్రి చేతి పని చేసుకుంటున్నారు వారందరినీ దీవించండి అయా, బిజినెస్ చేస్తున్న వారిని అందరిని ఆశీర్వదించండి. అదేవిధంగా జాబు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి జాబ్ను వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.